హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేటటువంటి టాపిక్ వచ్చేసేసి యుఎస్ ఇరాన్ మధ్యలో కుదిరినటువంటి సీజ్ ఫైర్ అగ్రిమెంట్. అసలు ఈ యొక్క సీజ్ ఫైర్ అగ్రిమెంట్ నిజంగానే ఇది అసలు ఇంప్లిమెంట్ అవ్వబోతుందా? ఎందుకంటే ఆల్రెడీ ఇజ్రాయెల్ ఏమంటుందంటే మేము ఈ యొక్క సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని లెబనాన్ విషయంలో మేము ఒప్పుకోవట్లేదు అన్నారు. మరి లెబనాన్ విషయం ఏంటి? అలానే ఈ యొక్క సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి మొత్తం 10 పాయింట్స్లో అమెరికాకు మెయిన్గా అసలు ఒప్పుకోలేనటువంటివి ఏవేవి ఉన్నాయి, అండ్ అమెరికా ఇరాన్ మధ్యలో ఏ యొక్క సీజ్ పాయింట్ అంటే ఈ యొక్క సీజ్ ఫైర్ పాయింట్స్ విషయంలో కొద్దిగా డిఫెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. వీటన్నిటి విషయం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు ఆల్ ఆఫ్ సడన్గా పాకిస్తాన్ అనేది చాలా కీ ప్లేయర్గా ఎమర్జ్ అయింది ఈ యొక్క సీజ్ ఫైర్ విషయంలో. ఓకే, దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఏం అనౌన్స్మెంట్ చేశారంటే ఈ యొక్క యుఎస్ అండ్ ఇరాన్ వీళ్ళిద్దరిని కలిపి మేము ఇస్లామాబాద్కి ఇన్వైట్ చేస్తున్నాము. ఈ యొక్క ఇస్లామాబాద్లో వీళ్ళు లాంగ్ టర్మ్ అంటే ఈ యొక్క 2 వీక్స్ అగ్రిమెంట్ కాకుండా ఫ్యూచర్లో కూడా పీస్ అగ్రిమెంట్ విషయం గురించి వీళ్ళు మాట్లాడుకోబోతున్నారని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఆబ్వియస్లీ దీనివల్ల ఏమవుతుంది, పాకిస్తాన్ యొక్క రోల్ అనేది మిడిల్ ఈస్ట్ దాంతోపాటు సౌత్ ఏషియాలో పెరగబోతుందా? ఆ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఈ డీటెయిల్స్లోకి వెళ్ళకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి ఇంపార్టెంట్ డైమెన్షన్స్, కీ డైమెన్షన్స్ ఏంటో మనం చెక్ చేసినట్టయితే ఫస్ట్ వన్ కాంటెక్స్ట్. అసలు ఏ సందర్భంలో ఈ యొక్క సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది అనౌన్స్ అయింది. దాని తర్వాత స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హర్మూజ్. ఎందుకంటే ఈ యొక్క వీడియోలో మనం చాలాసార్లు స్టేట్ ఆఫ్ హర్మూజ్ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ ఈ యొక్క సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఇరాన్ ప్రపోజ్ చేసినటువంటి 10 ప్రపోజల్స్, అండ్ అలానే ఈ నెగోషియేషన్లో మెయిన్గా ఇరాన్కి యుఎస్కి మధ్యలో ఉండేటటువంటి భిన్నాభిప్రాయాలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏ విధంగా ఉండబోతుంది, పాకిస్తాన్ ఎలా ఎమర్జ్ అయింది, ఈ కాన్ఫ్లిక్ట్ యొక్క ఇంపాక్ట్ ఏంటి, దాంతోపాటు ఇజ్రాయెల్ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంది, అండ్ డిఫరెంట్ డైమెన్షన్స్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ వీడియోని అయితే కంక్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, జిఎస్ పేపర్ 3 ఎనర్జీ సెక్యూరిటీ, అండ్ జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో మనం ఈ యొక్క కీవర్డ్స్ వచ్చేసి సీజ్ ఫైర్, మీడియేషన్, చోక్ పాయింట్, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఇట్లాంటి కీవర్డ్స్ అయితే కనుక మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సరే కాంటెక్స్ట్ ఏందో చూద్దాం. సో కాంటెక్స్ట్ వచ్చేసి నిన్న ఏప్రిల్ 8 రోజు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ రెండు కూడా ఒక 2 వీక్స్ సీజ్ ఫైర్కి అయితే అగ్రీ చేయడం జరిగింది. సీజ్ ఫైర్ అంటే ఏంది? సింపుల్గా చెప్పాలంటే కాల్పుల విరమణ అని చెప్పేసి ఇక్కడ యుఎస్ అండ్ ఇరాన్ ఏమంటున్నారంటే ఒక 2 వీక్స్ పాటు మేము ఈ యొక్క సీజ్ ఫైర్ కాల్పుల్ని విరమించుకుంటున్నాం, అంటే ఒకరిపైన ఇంకొకరు అటాక్ చేయమని చెప్పేసి అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అసలు ఈ అనౌన్స్మెంట్ ఎందువల్ల వచ్చింది? ఎందువల్ల అంటే ఈ యొక్క యుఎస్ అండ్ ఇరాన్ మధ్యలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ వల్ల. ఓకే, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఈ యొక్క ఫైట్, ఘర్షణ అయితే జరుగుతుంది కదా. మరి ఇరాన్కి యుఎస్కి మధ్యలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్లో ఏమేం జరిగింది ఇప్పటి వరకు? ఏమేం జరిగిందంటే యుఎస్ ఇరాన్ వైపున ఇరాన్ యొక్క ఇంపార్టెంట్ స్థావరాలపైన అటాక్ చేయడం, అండ్ ఇరాన్ యొక్క కీ లీడర్స్ని చంపివేయడం, అండ్ అట్ ద సేమ్ టైం ఇరాన్లో ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని మార్చివేయడం జరిగింది. ఓకే, ఈ యొక్క యుఎస్ అటాక్ వల్ల. అండ్ రిటర్న్లో ఇరాన్ ఏం చేసింది, యుఎస్ సంబంధించినటువంటి మిలిటరీ ఎయిర్ బేస్, అలానే యుఎస్కి ఏ కంట్రీస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఇరాన్ అనుకుంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ యుఏఈ, సౌదీ అరేబియా, వీటిపైన అటాక్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ కాన్ఫ్లిక్ట్ మొత్తంలో ఈ యొక్క ఇరాన్ లీడర్షిప్ పైన అటాక్ చేయడం, యుఎస్ బేస్ పైన అటాక్ చేయడం, అండ్ ఈవెన్ ఇరాన్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ని అయితే కనుక చాలా రెస్ట్రిక్ట్ చేసింది, క్లోజ్ చేసింది. దానివల్ల ఈ యొక్క క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే పెరిగిపోయినాయి, మనం ఆల్రెడీ చూడడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎల్పిజి గ్యాస్ యొక్క సప్లై కూడా ఇంటరప్ట్ అయింది. దానివల్ల ఇండియాలో డొమెస్టిక్ అట్ ద సేమ్ టైం కమర్షియల్ సప్లై ఏ విధంగా ఇంపాక్ట్ అయిందో మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. సో ఈ విషయంలో పాకిస్తాన్ అనేది కీ ప్లేయర్గా ఎమర్జ్ అయింది, ఎస్పెషల్లీ ఇరాన్ అండ్ యుఎస్కి మీడియేషన్ విషయంలో. సో యొక్క నెక్స్ట్ ఫర్దర్ టాక్స్ పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ప్రపోజ్ అయితే చేయడం జరిగింది. ఇది మనకు ఓవరాల్గా ఇప్పటివరకు జరిగినటువంటి సమ్మరీ. అండ్ సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ, అండ్ మీడియేషన్ అంటే ఏదైనా ఒక 2 పార్టీస్ మధ్యలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క విషయాన్ని అంటే ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తే దాన్ని మనం ఏమంటామంటే మీడియేషన్ అంటాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి 3 కంట్రీస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఈ మొత్తం ఇష్యూలో ఇన్వాల్వ్ అయినటువంటి 3 కంట్రీస్ మెయిన్గా ఇరాన్ ఒకవైపు, అండ్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఇంకోవైపు. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. సో యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేశాయి,
అండ్ ఇప్పుడు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఇరాన్ యుఎస్కి ప్రపోజ్ చేసింది. అండ్ ఇజ్రాయెల్ ఏమంటుందంటే ఒక విషయం మేము ఒప్పుకోవట్లేదని చెప్పేసి ఇజ్రాయెల్ అంటుంది. ఏ విషయంలో ఒప్పుకోవట్లేదో చూద్దాం. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు సీజ్ ఫైర్ విషయంలో, ఓకే, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ విషయంలో కీ రోల్ ప్లే చేసినటువంటి కంట్రీ ఏంటి? పాకిస్తాన్. పాకిస్తాన్ కాకుండా అలాంగ్ విత్ పాకిస్తాన్ ఒమన్. ఓకే, సో ఒమన్ కూడా చాలా కీ రోల్ ప్లే చేసింది. అండ్ ఖతార్. ఎందుకంటే జనరల్గా ఈ రెండు కంట్రీస్ కొద్దిగా న్యూట్రల్ కంట్రీస్ మనకి మిడిల్ ఈస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంట్రీస్ మనకి కీ రోల్ ప్లే చేశాయి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ విషయంలో. ఓకే, సరే చూద్దాం ఒకసారి. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క స్టేట్ ఆఫ్ హర్మోస్, ఎందుకంటే ఇరాన్ చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే స్టేట్ ఆఫ్ హర్మోజ్ విషయంలో మాకు క్లియర్ కంట్రోల్ ఉండాలని చెప్పింది. సో మనకి స్టేట్ ఆఫ్ హర్మోజ్ అంటే ఒక వాటర్ బాడీ, ఒక నారో వాటర్ బాడీ. ఈ స్టేట్ ఆఫ్ హర్మోజ్ అనేది దేన్ని కనెక్ట్ చేస్తుంది? ఇది మనకు ఒకవైపు ఏమో పర్షియన్ గల్ఫ్, ఇంకోవైపు వచ్చేసి మనకి అరేబియన్ సీని కనెక్ట్ చేస్తుంది అనమాట. దీన్ని మనం స్టేట్ ఆఫ్ హర్మోజ్ అంటాం. స్టేట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక నారో వాటర్ బాడీ అనమాట. అండ్ ఈ స్టేట్ ఆఫ్ హర్మోజ్ ఇంతగా ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే ఈ స్టేట్ ఆఫ్ హర్మోజ్ ద్వారా చాలా మట్టుకు అంటే గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, ముడి చమురు ఏదైతే ఉందో, అది ఎక్కువగా మెజారిటీ పర్సంటేజ్ ఈ రూట్ ద్వారా వెళ్తుంది అనమాట. సో దీన్ని క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటికల్గా ఈ యొక్క క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల యూరోప్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. యూరోప్ ఎఫెక్ట్ అవుతుంది ఆబ్వియస్లీ. యూరోప్ ఎవరిపైన ప్రెషర్ పెంచుద్ది? అమెరికా పైన ప్రెషర్ పెంచుద్ది కదా. అందువల్ల అమెరికా యొక్క సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి అయితే ఒప్పుకుంది. ఓకే, సో స్టేట్ ఆఫ్ హర్మోజ్ అనేది సుమారు 20% ఆఫ్ ద గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ని డీల్ చేస్తుంది. అండ్ ఇరాన్ టెంపరీగా దీన్ని రెస్ట్రిక్ట్ చేయడం వల్ల ఎనర్జీ యొక్క అంటే క్రూడ్ ఆయిల్ కానీ ఎల్పిజి కానీ వీటి యొక్క డిమాండ్ పెరిగింది అండ్ ప్రైస్ కూడా పెరిగింది మనం చూడవచ్చు. సో ఈ సీజ్ ఫైర్లో ఈ యొక్క స్టేట్ ఆఫ్ హర్మోజ్ నుంచి ఒక షిప్స్ పాస్ చేస్తాం, మేము అలౌ చేస్తాం, దానికి మేము గ్యారంటీ ఇస్తామని చెప్పేసి అయితే కనుక ఇరాన్ చెప్పింది. కాకపోతే అమెరికా ఏమంటుందంటే ఈ స్టేట్ ఆఫ్ హర్మోజ్ అనేది ఈ యొక్క ఫ్రీ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఉండాలి, ఇరాన్ కంట్రోల్లో ఉండడం ఎందుకు అని అమెరికా వాదిస్తుంది. ఒకవేళ అమెరికా ఆర్గ్యుమెంటే కరెక్ట్ అనుకుందాం కాసేపు, మరి వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ ఫీల్డ్ని అమెరికా ఎట్లా కంట్రోల్ చేస్తుంది? అది వెనిజులా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి కదా, అవునా కదా? సో ఏ కంట్రీ వాళ్ళకి ఆ కంట్రీకి సంబంధించిన వాటి యొక్క సావరెనిటీ ఉండాలి అనుకుంటే కనుక అట్ ద సేమ్ టైం అమెరికా అది ప్రపోజ్ చేస్తే అమెరికా ఇక్కడ వెనిజులా విషయంలో కూడా అదే చేసి ఉండాలి కదా అని చెప్పేసి ఎక్స్పర్ట్ యొక్క ఒపీనియన్ అనమాట. సో డెఫినెట్లీ యూఎస్కి ఇరాన్కి మధ్యలో ఉన్నటువంటి మేజర్ డిస్ప్యూట్ ఏంటంటే యూఎస్ ఏమో ఇక్కడ స్టేట్ ఆఫ్ హర్మోజ్ ద్వారా ఫ్రీ నావిగేషన్ ఉండాలనుకుంటుంది, వెరాస్ ఇరాన్ ఏమో ఇక్కడ స్టేట్ ఆఫ్ హర్మోజ్ గుండా ఏ ట్రాన్స్పోర్టేషన్ జరిగినా అది మా కంట్రోల్లో జరగాలని చెప్పేసి ఇరాన్ అయితే చెప్తుందన్నమాట. సో ఇక్కడ చోక్ పాయింట్ అని మనం అంటున్నాం. చోక్ పాయింట్ అంటే ఏవైతే కనుక గ్లోబల్ ట్రేడ్లో చాలా ముఖ్యమైనటువంటి మార్గాలు ఉంటాయో ఆ ముఖ్యమైనటువంటి మార్గం ఎందువల్ల అది చాలా ఇంపార్టెంట్ అంటే ట్రేడ్ వల్ల కానీ లేదా ఈ యొక్క క్రూడ్ ఆయిల్ విషయంలో కానీ ఇట్లాంటి ఇంపార్టెంట్ రూట్స్ని మనం చోక్ పాయింట్స్ అంటారు అనమాట. అంటే అవి ఒకవేళ కంట్రోల్ అయినా అవి ఒకవేళ ఇంపాక్ట్ అవుతే గ్లోబల్ ట్రేడ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు స్టేట్ ఆఫ్ హర్మోజ్ అనేది ఒక చోక్ పాయింట్ అని చెప్పాను కదా, అలానే మిగతా చోక్ పాయింట్స్ ఏమైనా మీకు ఐడియా ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటే ఏందో నేను మీకు ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇరాన్ మేజర్గా ప్రపోజ్ చేసినటువంటి 10 పాయింట్ పీస్ ప్రపోజల్లో ఏవేవి ఉన్నాయి? నెంబర్ 1 ఈ యొక్క ఇరాన్ని ఈ యొక్క యురేనియం ఎన్రిచ్మెంట్ చేసుకొని ఇవ్వాలి అంటున్నారు. అంటే యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే ఈ యొక్క ఇరాన్ తను యొక్క యురేనియంని అంటే ప్యూరిఫై చేస్తుంది, ఎన్రిచ్మెంట్ చేయడం ద్వారా ఈ యొక్క సివిల్ గ్రేడ్ యురేనియం ఏదైతే ఉంటుందో అది ఈ యొక్క డిఫెన్స్ గ్రేడ్ యురేనియంగా మార్చుకోవడానికి, అంటే ఇరాన్ యురేనియంను ఇంకా ఎక్కువగా కలిగి ఉండడానికి మాకు పర్మిషన్ కావాలి అని అంటున్నారు అనమాట. ఎందుకంటే మెయిన్గా ప్రాబ్లం అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇరాన్ని యురేనియం ఎన్రిచ్మెంట్ చేయకుండా, అంటే యురేనియం ఎన్రిచ్మెంట్ ఇక్కడ అంటే మనకి ఇక్కడ యురేనియం 238 అనేది 235గా కన్వర్ట్ చేయడాన్ని మనం యురేనియం ఎన్రిచ్మెంట్ అంటాం. దాంతోపాటు స్టేట్ ఆఫ్ హర్మోజ్ విషయంలో ఇరాన్కి కంట్రోల్ ఉండాలని చెప్పేసి అండ్ ఇరాన్ ఇంకేం అడుగుతున్నారంటే మా పైన అటాక్ చేయడం ఆపేయడంతో పాటు మా ఫ్రెండ్లీ కంట్రీస్ అంటే ఇరాన్ని సపోర్ట్ చేసేటటువంటి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద గ్రూప్ ఏంటంటే హెజ్బుల్లా. ఇది లెబనాన్ బేస్ గ్రూప్ అనమాట. సో హెజ్బుల్లా పైన కూడా అటాక్ ఆపేయాలని చెప్పేసి ఇరాన్ అయితే ప్రపోజ్ చేసింది. కాకపోతే ఇక్కడే ఇజ్రాయెల్ ఏమంటుందంటే మీరు ఏమన్నా మాట్లాడుకోండి, మేము మాత్రం హెజ్బుల్లా పైన అటాక్ కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఈ రోజు కూడా ఈ వీడియో చేసే టైంకి కూడా హెజ్బుల్లా పైన అటాక్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇమ్మీడియట్ థ్రెట్ ఏంటి? లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా అనేటటువంటి గ్రూప్. ఓకే, నెక్స్ట్ అలానే ఈ యొక్క ఇరాన్కి దగ్గరలో ఉన్నటువంటి యుఎస్
ఆ ఎయిర్ యొక్క బేస్ ఏవైతే ఉన్నాయో ఆర్మీ బేస్ కానీ నేవీ బేస్ కానీ వాటిని తొలగించాలని చెప్తున్నారు. అండ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇరాన్కి అగెనెస్ట్గా ఏవైతే కనుక తీర్మానాలు అయితే చేశారో వాటిని కూడా విత్డ్రా చేసుకోమంటున్నారు. అండ్ అలానే ఈ యొక్క స్టేట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో ఇరానియన్ డామినెన్స్తో పాటు అండ్ ఇరాన్ కొద్దిగా ఫీ కూడా కలెక్ట్ చేస్తుంది అంటున్నారు. సో దట్ ఈ మొత్తం ప్రాసెస్లో ఇరాన్ ఏవైతే డ్యామేజ్ అయితే జరిగిందో ఆ డ్యామేజ్ నుంచి రికవర్ అవ్వడానికి. ఓకే, అండ్ ఎట్ ద సేమ్ టైం ఇరాన్ పైన ఏవైతే శాంక్షన్స్ అంటే కొద్దిగా ఆంక్షలు విధించారో ప్రైమరీ అండ్ సెకండరీ, ప్రైమరీ అంటే డైరెక్ట్గా ఇరాన్ పైన, సెకండరీ అంటే ఈ యొక్క ఇరాన్ యొక్క ప్రాపర్టీస్ అండ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్లాక్ లిస్ట్లో ఉంచారు కదా, వాటిని తీసివేయమంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈ కండిషన్స్ అన్నింటిని కూడా అప్రూవ్ చేస్తూ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక రిజల్యూషన్ తీర్మానాన్ని అయితే పాస్ చేయాలని చెప్పేసి ఇరాన్ ప్రపోజ్ చేసింది. మరి 10 ఈ యొక్క అగ్రిమెంట్స్ విషయంలో మరి 10కి 10 అమెరికా యాక్సెప్ట్ చేస్తుంది అంటే కనుక ఛాన్సే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 10 యాక్సెప్ట్ చేసింది అనుకోండి, అసలు అమెరికా ఇదంతా వార్ చేసి ఇదంతా డ్యామేజ్ చేయడంలో అసలు లాజికే లేనట్టే కదా, అసలు అమెరికా ఏమి అచీవ్ చేయనట్టే కదా అనకదా. సో ఇక్కడ మనకి యురేనియం ఎన్రిచ్మెంట్ ఏంటో చెప్పాను, యురేనియం 235ని పెంచుకోవడానికి, అండ్ ప్రైమరీ సెకండరీ శాంక్షన్స్ అంటే ఏంటో కూడా మనం కవర్ చేసాం. అండ్ యుఎస్ పొజిషన్ ఖచ్చితంగా, సో యుఎస్ ఇన్ని రోజులు ఇప్పటివరకు ఏమన్నది, ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా యురేనియంని ఎన్రిచ్మెంట్ చేయకూడదు, అండ్ ఇరాన్ ఎలాంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ని పెంచుకోకూడదు. దాంతోపాటు ఇరాన్ తన యొక్క రీజనల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పాను కదా, హెజ్బుల్లా లాంటి సంస్థలకి సపోర్ట్ చేయకూడదు. దాంతోపాటు స్టేట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో ఇరాన్కి ఎలాంటి కంట్రోల్ ఉండకూడదు. ఇది ఇప్పటివరకు అమెరికా తీసుకున్నటువంటి శాంక్షన్. ఓకే, సో మరి ఇప్పుడు యుఎస్ అండ్ ఇరాన్ మధ్యలో ఏ విషయాలపైన కాన్ఫ్లిక్ట్ ఉండబోతుంది అంటే భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం ఉంది. నెంబర్ 1 న్యూక్లియర్ ఇష్యూ. యుఎస్ ఏమో అసలు ఇరాన్ ఎట్టి పరిస్థితులలో కూడా యురేనియం 235ని ప్రొడ్యూస్ చేయకూడదు అంటున్నారు, వెరాస్ ఇరాన్ ఏమో మా పైన అట్లాంటి ఏం రెస్ట్రిక్షన్ పెట్టకూడదు అంటున్నారు. స్టేట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో యుఎస్ ఏమో ఇది అందుబాటులో ఓపెన్ యాక్సెస్ అందరికీ అందుబాటులో ఉండాలంటున్నారు. సో ఇరాన్ అలా కుదిరే ప్రసక్తే లేదు, ఎందుకంటే ఇది మా ఏరియాలకు సంబంధించింది కాబట్టి మేము కంట్రోల్ చేస్తాం. లైక్ యుఎస్ ఎలా అయితే కనుక వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ ఫీల్డ్స్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుందో, అండ్ ఇరాన్ ఫస్ట్ శాంక్షన్స్ని రిమూవ్ చేయమంటున్నారు, యుఎస్ ఏమో తర్వాత ఆలోచిద్దాం దాని గురించి అంటున్నారు. అట్ ద సేమ్ టైం యుఎస్ యొక్క ఏమంటుందంటే ఇరాన్ తన యొక్క ఇండైరెక్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేయకండి అని చెప్పేసి ఇరాన్ అంటుంది. ఇరాన్ ఏమంటుందంటే అవి మేము సపోర్ట్ చేస్తాం ఎందుకంటే అవి మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇరాన్ అంటుంది. ఎందుకంటే ఇరాన్ హెజ్బుల్లాని సపోర్ట్ చేసినప్పుడు తప్పనుకుంటే మరి అక్కడెక్కడ ఉన్నటువంటి యుఎస్ ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ని ఎలా సపోర్ట్ చేస్తుంది? అప్పుడేమంటున్నారు, మా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, అందువల్ల మేము మా ఫ్రెండ్లీ కంట్రీని కాపాడుకునే విషయం ఉంది అంటున్నారు. అంటే యుఎస్కి స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అయినప్పుడు అట్లాంటి స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఇరాన్ కూడా ఉంటాయి కదా కదా. సో ఇరాన్ ఏమంటున్నారు, యుఎస్ యొక్క ట్రూప్స్ విత్డ్రా కావాలంటున్నారు. యుఎస్ ఏమంటున్నారంటే అగైన్ సేమ్ ఈ యొక్క రీజనల్ ప్రజెన్స్ మాకు ఇంపార్టెంట్, మేము ఉండాలనుకుంటున్నారు. సో ఈ విధంగా ఈ విషయాలలో మనకి ఇరాన్కి అండ్ యుఎస్కి ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది అని మనం చెప్పొచ్చు. ఓకే, మరి పాకిస్తాన్ ఏం చేసింది, పాకిస్తాన్ యొక్క సీజ్-ఫైర్ అగ్రిమెంట్ని ఫెసిలిటేట్ చేసింది. అండ్ యుఎస్ లీడర్షిప్తో ఏదైతే ఇంకో కొద్దిగా క్లోజ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో యుఎస్ యొక్క పాకిస్తాన్కి దాన్ని యూజ్ చేసుకొని దీన్ని సాధించిందని చెప్తున్నారు. అండ్ ఇస్లామాబాద్లో వాళ్ళు పీస్ టాక్స్ కూడా హోస్ట్ అయితే చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఈ యొక్క డిప్లొమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే దీన్ని మనం ఏమంటామంటే మిడిల్ పవర్ డిప్లొమసీ అంటాం. అంటే ఈ యొక్క సూపర్ పవర్స్ కాకుండా అంటే లైక్ యుఎస్, రష్యా, చైనా ఇట్లాంటి కంట్రీస్ కాకుండా వేరే కంట్రీస్ డిప్లొమసీలో ఈ యొక్క ఇన్వాల్వ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే ఈ యొక్క మిడిల్ పవర్ డిప్లొమసీ. ఖచ్చితంగా పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ యొక్క మిడిల్ పవర్ డిప్లొమసీని సూచిస్తుంది. అండ్ పాకిస్తాన్ ఇలా డిప్లొమాటిక్గా ఇన్వాల్వ్ అయ్యి అండ్ పాకిస్తాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరగడం ఖచ్చితంగా ఇండియాకు ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ మనం చెప్పొచ్చు. ఓకే, పవర్ డైనమిక్స్ సౌత్ ఏషియాలో చేంజ్ అవుతున్నాయని కూడా మనం చెప్పొచ్చు. అండ్ ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ కలిగిందో మనకు ఆల్రెడీ తెలుసు. గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ విషయంలో కానీ అండ్ ఈ యొక్క రీజనల్ వెస్ట్ ఏషియాలో గల్ఫ్ కంట్రీస్ పైన అటాక్ కానీ అండ్ యుఎస్ యొక్క ఇరాన్లో నాయకత్వాన్ని మార్చుదామని చేసినటువంటి ప్రయత్నం అది కంప్లీట్గా సక్సెస్ అవ్వలేదు. అండ్ కంప్లీట్గా మోరార్లెస్ ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇరాన్ డ్యామేజ్ అవ్వడం పక్కన పెట్టినట్టయితే కనుక ఇరాన్ ఇంకొద్దిగా స్ట్రాంగ్ అయింది అని కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి ఒపీనియన్ అనమాట. సో ఇజ్రాయెల్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మేమైతే లెబనాన్ పైన అటాక్ చేస్తాం, సో కావాలంటే మిగతా విషయాలలో మేము అమెరికా చెప్పింది రెస్పెక్ట్ ఇస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ వాళ్ళు ఉంటున్నారు. సో ఇది ఓవరాల్గా ఈ పర్టికులర్ ఇష్యూ అనేది మనం చూసినట్టయితే కనుక మల్టీ డైమెన్షనల్గా ఇంపార్టెన్స్ని యొక్క మనకి అంటే అట్రాక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఒకటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవర్
అండ్ డిప్లొమసీ ఏ విధంగా వర్క్ అవుతుంది అని ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో అసలు ఈ యొక్క చోక్ పాయింట్స్ అంటే ఏంటి, ఆ చోక్ పాయింట్స్ బ్లాక్ అయినప్పుడు ఎనర్జీ సెక్యూరిటీ ఎలా ఇంపాక్ట్ అవుతుందో తెలుసుకోవచ్చు. అండ్ ఇంటర్నేషనల్ లాస్ అంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ వాటి యొక్క రోల్ ఏంది, అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో అసలు డిప్లొమసీ బెటరా లేదా ఫోర్స్ యూజ్ చేస్తే బెటరా, ఏది బెటర్, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అని ఇట్లాంటివన్నీ కూడా మనకు ఈ డైమెన్షన్స్ ఈ యొక్క పర్టికులర్ టాపిక్లో మనం చూడవచ్చు. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే సీజ్ ఫైర్ అనేది టెంపరీ రిలీఫ్, ఇది పర్మనెంట్ సొల్యూషన్ అంటే చెప్పలేము. మరి పర్మనెంట్ సొల్యూషన్ విషయంగా ఎలా మనకి మూవ్ అవ్వచ్చు, నేను మీకు ఇందాక చెప్పినట్టు యుఎస్ ఇరాన్ మధ్యలో కొన్ని కన్ఫ్లిక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, అవి రిజాల్వ్ అయినట్టయితే ఒక పర్మనెంట్ సొల్యూషన్ వైపు ఇది లీడ్ అవుతుందని మనం చెప్పొచ్చు. అండ్ ఇట్ రిక్వైర్స్ మనకి కొన్ని స్ట్రక్చరల్ కాంట్రడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయాల్సి ఉంది. ఎస్పెషల్లీ ఈ యొక్క రీజనల్ సెక్యూరిటీ విషయంలో ఆ వెస్ట్ ఏషియాలో ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో వాటన్నింటినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ట్రస్ట్ బిల్డింగ్ యుఎస్కి ఇరాన్కి మధ్యలో గ్రాడ్యువల్గా ట్రస్ట్ బిల్డ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా ఈ పీస్ అనేది సస్టైనబుల్గా ప్రాసెస్గా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్స్ రెగ్యులర్గా మాట్లాడుకోవడం ద్వారా అండ్ ఏ విషయాల్లోనైతే కనుక ఇష్యూస్ ఉన్నాయో వాటిని డిస్కస్ చేసుకొని ఒక మిడిల్ గ్రౌండ్కి రావడం ద్వారా ఈ ఇష్యూస్ని లాంగ్ టర్మ్లోనైతే కనుక సాల్వ్ చేసుకోవచ్చు. సో దట్ దీనివల్ల ఆ రీజియన్లో అండ్ అట్ ద సేమ్ టైం గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ని తగ్గించవచ్చు అని మనం చెప్పొచ్చు. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ పైన ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. విత్ రిఫరెన్స్ టు ద స్టేట్ ఆఫ్ హర్మోస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ కనెక్ట్స్ పర్షియన్ గల్ఫ్ విత్ అరేబియన్ సీ and 1/5 of the global oil trade passed through the Strait of Hormuz. It is governed exclusively under the control of US Navy అంటున్నారు. సో మరి స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్ట్ ఆన్సర్ అయ్యాలని ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ రిఫ్లెక్ట్స్ డీపర్ స్ట్రక్చరల్ కాంట్రడిక్షన్ ఇన్ గ్లోబల్ పాలిటిక్స్ రాదర్ దెన్ మియర్ పాలసీ డిసగ్రిమెంట్. అంటే గ్లోబల్ లెవెల్లో యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఖచ్చితంగా ఇది ఒక పాలసీ విషయంలోనే కాదు, ఒక స్ట్రక్చరల్ కాంట్రడిక్షన్స్ అంటే వాళ్ళ ఒపీనియన్స్ విషయంలో కానీ లేదా ఒక పర్టికులర్ ఇష్యూస్ విషయంలో వాళ్ళ మధ్యలో ఉన్న భిన్నాభిప్రాయాలని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది అంటున్నారు. డిస్కస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ న్యూక్లియర్, నాన్ ప్రొలిఫరేషన్, ఎనర్జీ సెక్యూరిటీ అండ్ రీజనల్ జియోపాలిటిక్స్. అంటే ఈ ఇష్యూస్ని ఈ పర్టికులర్ డైమెన్షన్స్లో అనలైజ్ చేయడానికి ట్రై చేయండి అంటున్నారు అనమాట. ఓకే, సరే మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కదా. ఇన్ దిస్ పర్టికులర్ వీడియో we mainly discussed about US-Iran ceasefire. Okay, as part of this we discussed about what is this 10 points in the ceasefire agreement, what US is proposing Iran is proposing, and what is the US position, and where are the key contradictions between the US and Iran. Okay, and what is the take of Israel, and how Pakistan emerged as a mediator in this entire process, and how India's perception about this. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం రేపటి వీడియోలో మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ యూర్ సజెషన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.